ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మనకి ఇకాకు గారిని చూపిస్తారు అండ్ ఇకాకు పక్కన ఉండే యమకుచిక గారిని కూడా చూపిస్తారన్నమాట. వీళ్ళిద్దరు కూడా స్టార్టింగ్ లో రుకాన్ డిస్టిక్ లోనే ఉంటారు అండ్ అక్కడ ఉండే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇట్లా డైరెక్షన్ తో పని లేకుండా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి అక్కడ ఉండే జనాలతో గొడవలు పడుకుంటా వాళ్ళ చేతుల్లో దెబ్బలు తినుకుంటా అండ్ రిటర్న్ లో మన ఇకాకు గాడు వాళ్ళని కుక్కను కొట్టినట్లు కొట్టుకుంటా మనోడు లైఫ్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనోడికి గెలవడం ఓడడం పెద్ద సమస్య కాదు, అతనికి ఫైట్ చేయడమే ఒక ఎంజాయ్మెంట్ అనమాట. సో అలా మనోడు అన్ని సిటీస్ తిరుక్కుంటా ఒక రోజు ఒక సిటీ దాకా వెళ్ళి ఓకే గాయస్ ఇక్కడ నేను ఫైట్ చేద్దాం అనుకుంటా, ఎవడైనా స్ట్రాంగెస్ట్ పర్సన్ ఉంటే నన్ను చంపడానికి రండి, లేదంటే నేనే మీ అందరినీ చంపేస్తానండంతో ఇంకప్పుడే దూరం నుంచి అలాగైతే నువ్వు మా వంతో ఫైట్ చేయాలి అని చెప్పి ఒక వాయిస్ వినపడుతుంది. ఇంకా వెంటనే ఆ మాటలని ఇకాకు గడు పరిగెత్తుకుంటే ఎవరబ్బా మాట్లాడారు అని వచ్చి చూస్తే అక్కడ మనకి ఎవరు కనపడతారో తెలుసా, యాచిరో పాప. ఇంకా తనని చూసిన ఇకాకు గడు ఓసే పొట్టి బుడంకాయ నువ్వా నాతో ఫైట్ చేసుకున్నది, ఎనీహౌ నాకు ఫైట్ కావాలి కాబట్టి నేను నీతో ఫైట్ చేస్తా అనడంతో ఇంకప్పుడే యాచిరో పాప కూడా ఒరే పిచ్చ నా కొడక నేను కాదురా ఫైట్ చేసేది, నా వెనకలు ఉండే పెద్ద మనిషి ఒక్కసారి అక్కడ చూడు కెంపాచి అంటుంది. ఇంకా అప్పుడే మన కెంపాచి గడు పేకిలేస్తాడు. ఇంకా మన కెంపాచి దగ్గర నుంచి వస్తుంటే స్పిరిచువల్ ప్రెజర్ కి ఇకాకు గడు వణికిపోతూ ఉంటాడు. ఇంకప్పుడే కెంపాచి గడు కూడా ఓకే నీకు ఫైట్ కావాలి కదా, నాకు కూడా ఫైటే కావాలి, ఇన్ఫాక్ట్ నిన్ను చూస్తుంటే ఎందుకో నన్ను నేను చూసుకుంటాను ఎట్లా అనిపిస్తుంది, సరే ఫైట్ చేసుకుందాం రా అని చెప్పి ఇద్దరు ఫైట్ చేసుకోవడానికి రెడీ అవుతారు. ఇంకా అలా వీళ్ళిద్దరు ఫైట్ ని అక్కడ ఉండే జనాలంతా కూడా చూస్తారు. స్టార్టింగ్ లో మన ఇకాకు గడు ఎంతో పవర్ఫుల్ గా ఉన్నా సరే బట్ మన కెంపాచి చేసే అటాక్స్ వల్ల మనోడు లిటరలీ డిఫెన్స్ తప్పనిసి ఎప్పుడు అటాక్ చేద్దామనే ఆలోచన కూడా తన మైండ్ లో రాదు. ఇంకా అలా మనోడు ఈవినింగ్ వరకు కష్టపడి పోరాడతాడు కానీ బట్ ఎండ్ ఆఫ్ ది టైంలో ఇద్దరు కూడా ఒక స్ట్రాంగెస్ట్ అటాక్ చేసుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యి ఇద్దరు కూడా వాళ్ళ జాన్భక్తులతో అయితే స్ట్రైక్ చేసుకుంటారు. అండ్ మన కెంపాచి బాగున్నా సరే ఇకాకు గానికి మాత్రం పెద్ద గాయం తగులుతుంది. ఇంకా అలా మనోడు అక్కడే కుప్పగొలిపోతే ఇంకప్పుడే కెంపాచి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకప్పుడే ఇకాకు గడు అరే ఎక్కడికి వెళ్తున్నావురా, నన్ను చంపేసి, నాకు ఫైట్లు చావడం అంటే ఇష్టమే, కమాన్ నన్ను చంపేసి నాకు ఒక వీర గౌరవాన్ని ఇవ్వడంతో ఇంకప్పుడే అక్కడికి కెంపాచి గడు వచ్చి నేనేం నిన్ను ఊరికే వదిలేయడం లేదు, యాక్చువల్గా నువ్వు ఒక లక్కీ పర్సన్వి, ఎందుకంటే నేను చంపేద్దామని ఇంటెంట్తోనే నా స్క్వాడ్ని డ్రా చేశాను, కానీ సరే నువ్వు బతికావంటే నీలో ఏదో అదృష్టం ఉంది, కమాన్ నీ గెలుపోవటం అంటే అవసరం లేదని నువ్వే అన్నావు కదా, అలాగైతే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, జీవితంలో ఓటం అంటే చనిపోవడమే, సో నీ చావు నీ దగ్గరికి వచ్చేంత వరకు కూడా నువ్వు ఎప్పటికీ ఓడిపోకూడదు, అంతలా స్ట్రాంగ్గా మారో, నువ్వు ఎంత స్ట్రాంగ్గా మారాలంటే ఏదో ఒక రోజు నన్ను చంపేసేంత స్ట్రాంగ్గా మారి అప్పుడు నాతో ఫైట్ చేయి, ఆ రోజు ఇద్దరు కూడా మళ్ళీ ఫైట్ చేద్దామంటాడు. ఇంకప్పుడే మన ఇకాకు గారు కూడా అలాగైతే నీ పేరేంటి చెప్పు అనడంతో ఇంకా మన కెంపాచి కూడా కెంపాచి ఆఫ్ ది జరాకి ఎందుకు అనడంతో ఇంక ఇకాకు గారు కూడా ఫర్ ది ఫస్ట్ టైం ఇన్నాళ్ళలో నేను ఒక్కసారి ఓడిపోయా, అది కూడా నీ చేతిలో, అందుకనే కదా నీకంటూ ఒక గౌరవాన్ని నేను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, అందుకనే అడిగా అని చెప్తాడు. ఇంకా అప్పుడే మన ఇకాకు గారు ఇంకలా మన ఇకాకు గానికి తన లైఫ్లో ఫర్ ది ఫస్ట్ టైం ఒక గోల్ అనేది వస్తుంది అనమాట. ఇంకా వెంటనే తనకు తగిలిండే గాయాలన్నీ కూడా హీల్ చేసుకుంటాడు. అండ్ అప్పుడే 13 కోర్ట్ గార్డ్స్లో మన కెంపాచి కెప్టెన్గా మారాడని తెలుసుకున్న మన ఇకాకు గడు ఒక్కసారిగా పక్కన ఉండే యమకుచిక గానితో అతనికి ఆ అవకాశం అనేది రాకూడదు, ఎందుకంటే అతనికి ఆ అర్హత లేదు, అతను కేవలం ఒక పిచ్చి పట్టిండే సైకో నా కొడుకో, అండ్ తన చేతిలో ఎంతమంది చనిపోతారో నేను కూడా చూడాలనుకుంటున్నా, అండ్ నువ్వు నమ్మినా నమ్ముకున్నా సరే నాకెందుకో తనకు దగ్గరగా ఉండాలని ఉంది, నేను తన దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నా, నువ్వేమంటావు యమకుచిక అంటే ఇంకా మనోడు కూడా నువ్వు ఎక్కడుంటే అక్కడికి మామ నేను కూడా వస్తా అని చెప్పి వీళ్ళిద్దరు కూడా 13 కోర్ట్ గార్డ్స్లో జాయిన్ అవ్వడానికి వెళ్తారు. ఇంకా వీళ్ళ సత్తాతో వీళ్ళు సోల్ రీపర్స్గా మారినా సరే వీళ్ళు ఖచ్చితంగా కెంపాచి దగ్గరికి వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయ్యి కొత్త వాళ్ళతో ఉంటారు. ఇంకా అప్పుడే అక్కడ కెంపాచి వచ్చి ఓకే గైస్ మీరు ఎంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు తెలియదు కానీ బట్ నా స్క్వాడ్లో ఉండాలంటే వాళ్ళకి మాత్రం ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి, ఎవరికైనా చావు మీద భయం ఉండి అండ్ ధైర్యం తప్ప పిరికితనం ఉండే వాళ్ళైతే త్వరగా ఈ స్క్వాడ్ నుంచి వెళ్ళిపోండి, ఎందుకంటే చావు మీద భయం లేదు అండ్ నాలాంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండండి అనడంతో ఇంకా అప్పుడే ఉండే మన ఇకాకు గారు కూడా వెల్ సెట్ కెప్టెన్ గారు, నేను కూడా అదే ఆలోచనతోనే ఉన్నా, సో ఇంకా మొదలెడదామా మన వేట అనడంతో నెక్స్ట్ సీన్ లో ఇంకా మన ఇకాకు గాడు ఇంకా యమకుచిక గాడు ఇంకా కెంపాచి వీళ్ళంతా కూడా అక్కడ ఉండే కొన్ని హాలోస్ డిస్ట్రాయ్ చేయడానికి వెళ్తారు. అండ్ ఆ హాలోస్ ఎంతో పవర్ఫుల్ గా ఉండడంతో ఇంకా వెంటనే ఇకాకు గాడు రంగంలోకి దిగుదాం అనుకుంటాడు. బట్ అప్పుడే కెంపాచి మాత్రం అరే మీ ఇద్దరు ఇక్కడే ఉండండి అని నేను ఇంకా మిమ్మల్ని నా స్క్వాడ్ లో జాయిన్ చేయించుకోలేదు గుర్తుందా అని చెప్పి వెంటనే తను వెళ్ళి ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ వెంటనే ఆ మాన్స్టర్ యొక్క టెంటికల్స్ కట్ చేసుకుంటా ఫైనల్ గా ఒక్కటే బ్లోతో ఆ మాన్స్టర్ ని 2 ముక్కలుగా నరికేస్తాడు. ఇంకా దాన్ని చూసిన అందరూ కూడా కెప్టెన్లు ఇంత పవర్ ఉందా అని చెప్పి షాక్ అయితే ఒక్క మన ఇకాకు మాత్రం
అసలు నేను ఫైట్ చేయడానికి అవకాశం వస్తుందా రాదా అనుకుంటూ ఉంటాడు. కానీ ఈ గ్యాప్లోనే కెంపాచి గాడు ఆ మాన్స్టర్ని అటాక్ చేస్తాడు కదా, అట్లాంటి మాన్స్టర్సే మరికొన్ని రావడంతో ఇంకా అప్పుడే కెంపాచి కూడా ఓకే వీటన్నిటిని చూస్తే నాకు పీక్ సాటిస్ఫాక్షన్ వస్తుంది అనుకుంటా. ఇంతకు ముందర ఒకటే రావడంతో నాకు పెద్ద ఇంట్రెస్ట్ రాలేదు, కానీ ఈసారి వీటన్నిటిని నేనే చంపేస్తానని చెప్తాడు. కానీ ఈ గ్యాప్లోనే అక్కడికి మన ఇకాకు గాడు ఎమకోచికా గాడు ఇద్దరు వచ్చి కూల్ కెప్టెన్ కూల్, మాకు కూడా ఒక అవకాశాన్ని అండి మాలో సత్తా నిరూపించుకుంటాం అనడంతో ఇంకా కెంపాచి గారు కూడా మిమ్మల్ని అక్కడే ఉండమన్నా కదరా, ఎవర్రా మిమ్మల్ని రమ్మని అనడంతో ఇంకప్పుడే అక్కడికి ఆశ్చర్యపాప వచ్చి కూల్కెన్ని ఇది వీళ్ళకి ఒక ఎగ్జామ్ మాదిరి పరిగణిద్దాం అండ్ వీళ్ళిద్దరు ఎవరు బాగా మాస్టర్స్ని చంపుతారో వాళ్ళని మన టీంలో జాయిన్ చేసుకొని వాళ్ళకి కొన్ని సీట్లు ఇద్దాం అనడంతో ఇంకా ఆ మాటలన్న మన కెంపాచి గారు కూడా ఓకే ఫైనల్గా నా టీంలో కూడా కొంచెం తెలివైన వాళ్ళు ఉన్నారనుకొని ఓకే గైస్ మీ ఇద్దరిలో ఎవరు ఫస్ట్ ఆ మాస్టర్ని చంపితే వాళ్ళని నా టీంలో జాయిన్ చేయించుకుంటా అండ్ అంతేకాకుండా మీరు ఎన్ని టెంటికల్స్ని కట్ చేస్తే అంత బాగా మీకు నా టీంలో సీట్ అనేది దొరుకుతుంది అనడంతో ఇంకా మాట్లాడిన మన ఇకాకు గాడు ఇంకా ఎమకొచ్చిక గాడు ఇద్దరు కూడా ఆ మాస్టర్ మీద అటాక్ చేయడానికి అయితే పరిగెత్తుకుంటూ వెళ్తారు. కానీ ఈ గ్యాప్లోనే పానకంలో పుడకలాగా మధ్యలో కెంపాచి వచ్చి అయినా సరే మీరు ముందు నన్ను దాటాలి కదరా అని చెప్పి ఒక్కసారిగా వీళ్ళు ముగ్గురు ఆ మాన్స్టర్ని అటాక్ చేస్తారు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ చేసి మనకు కొన్ని రోజుల తర్వాత చూపిస్తారు. అలా మన ఇకాకు గడు ఆ కెంపాచి స్క్వాడ్ 11 కింద 3rd సీట్ పర్సన్గా అయితే జాయిన్ అవుతాడు. ఇంకా అలా మనోడు వెళ్తూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన రెంజి గడు ప్లీజ్ ఇకాకు గారు దయచేసి నాకు టీచింగ్ ఇవ్వండి అనడంతో ఇంకప్పుడే ఇకాకు గారు కూడా ఓకే నాతో టీచింగ్ మామూలుగా ఉండదని చెప్పి వెంటనే రెంజిని తీసుకొని వెళ్ళి తనకి టీచింగ్ ఇస్తూ ఉంటాడు. అండ్ లిటరలీ వీళ్ళిద్దరు జాన్పక్తోస్తో ఫైట్ చేస్తున్నా సరే మన రెంజి గడు మాత్రం ఇకాకు ముందర నిలవలేకపోతాడు. అండ్ ఈ సీన్ చూసినప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం అనిపించింది నాకు, మీరు ఏమనుకున్నా సరే రెంజి గడు ఇంకా ఎవరి చేతిలో గెలుస్తాడు మీరే చెప్పండి. స్టార్టింగ్లో ఇచిగో గాని చేతిలో ఓడిపోతాడు, ఆ తర్వాత ఇప్పుడు ఇకాకు గాని చేతిలో ఓడిపోతాడు, అండ్ అంతకంటే ముందర బ్యాకుగా గాని చేతిలో ఓడిపోతాడు. వీని జీవితంలో వీడు ఎవరి మీద అన్న గెలుస్తాడు అంటే అది ఖచ్చితంగా మోమో పాప మీదే గెలుస్తాడు, ఎందుకంటే దానికి కూడా ఫైట్ చేయడం అస్సలు రాదు. అండ్ ఆ మోమో పాప అంత ఇరిటేటింగ్ క్యారెక్టర్ బ్లీచ్లో ఇంకేది ఉండదు అండ్ ఫ్యూచర్లో మీకు కూడా తెలుస్తుంది. ఓకే నా బ్యాక్ టు స్టోరీ. ఇంకప్పుడు మన ఇకాకు గాడు తనకు ట్రైనింగ్ ఇస్తూ లిటరలీ మనోడు తన ఆధిపత్యం చూపించుకుంటా ఇప్పటికే నేను నీకు 10 సార్లు అవకాశం ఇచ్చా అండ్ వీటిలో ఒక్కసారి నా స్క్వాడ్ని నీ మీద డ్రా చేసినా సరే నువ్వు చచ్చిపోయేవాడివి, ఇప్పుడేమంటావు ఓడిపోయావా అనడంతో ఇంకా రెంజీ గాడు కూడా ఓడిపోయా బట్ ఇంకొకసారి ట్రైనింగ్ ఇవ్వండి అంటాడు. ఇంకా అలా మనోడు భారీ ట్రైనింగ్ తీసుకొని చివరికి అక్కడే కుప్పగొలిపోతాడు. ఇంకప్పుడే ఇకాకు గాడు ఏరా అప్పుడే అయిపోయిందా, నేను ఇంకా 10 సార్లు ట్రైనింగ్ ఇద్దాం అనుకున్నా కదా అనడంతో ఇంకప్పుడు రెంజీ గాడు కూడా ప్లీజ్ సార్ నాకు టీచింగ్ ఇవ్వండి అంటాడు. ఇంకా అలా వీళ్ళ ఫైట్ అనేది ఇంకొన్నాళ్ళు కొనసాగుతుంది. ఇంకా ఫైనల్గా మన ఇకాకు ద్వారా మన రెంజి గడు తన షీకై ఫామ్ని అయితే రిలీజ్ చేస్తాడు. ఇంకా అలా వీళ్ళు ఫైట్ చేసుకుంటా ఒక రోజు నైట్ అంతా కూడా ఫైట్ చేసుకొని ఇంకప్పుడే ఇకాకు గడు ఓకే ఇప్పటికే నాకు తెలిసిన ప్రతి ఒక్కటి కూడా నీకు నేర్పించా అండ్ నువ్వు నీ షీకై ఫామ్ని రిలీజ్ చేసావు అండ్ నీతో బాగా ఫైట్ చేసుకుంటా నేను కూడా నా యొక్క షీకై ఫామ్ని రిలీజ్ చేశా, ఇంకా నాకు నీ దగ్గర నేర్పించడానికి ఏమీ లేదు, ఇంకా నీ వే ఆఫ్ నీది నా వే ఆఫ్ నాదే అనడంతో ఇంకా మాట్లాడిన రెంజిగడు అయినా సరే నేను ఇంకా నేర్చుకోవాలి అనడంతో ఇంకా అప్పుడే ఇకాకు గారు చెప్తా ఉంటా ఇంకెన్నాళ్ళు రా నువ్వు నన్నే కాపీ కొడతావు, నీ లైఫ్లో నీకంటూ ఒక గోల్ లేదా, నా లైఫ్లో నాకంటూ ఒక గోల్ ఉంది, నేను నా కెప్టెన్ ఏంటి కెంపాచిని ఏదో ఒక రోజు ఓడించాలని నా లైఫ్లో ఒక గోల్ని పెట్టుకున్నాను అండ్ ఆ రోజు నుంచి నేను ఆయన్ని బాగా గమనిస్తున్నా, ఆయన మూమెంట్స్ తెలుసుకుంటున్నా అండ్ ఆయన ఎంత స్ట్రాంగ్గా మారాడో నేను కూడా అంతే స్ట్రాంగ్గా మారాలని చెప్పి ప్రతిరోజు ట్రైన్ అవుతున్నా అండ్ నాకు తెలుసు నా గోల్ గురించి. అలాగే నువ్వు కూడా ఒక గోల్ని పెట్టుకో, ఒకవేళ నీకు ఆల్రెడీ అట్లాంటి గోల్ ఉంటే దానికోసం నువ్వు కష్టపడు అండ్ నువ్వు ఎవరినైతే ఓడించాలనుకుంటున్నావో వాళ్ళ దగ్గర చేరడానికి ట్రై చేయి, అప్పుడే వాళ్ళ మూమెంట్స్ నీకు తెలుస్తాయి. ఆ విధంగా నీకంటూ ఒక సామర్థ్యం నువ్వు తెచ్చుకుని నుంచి ఆ రోజు నువ్వు నీ గోల్ని రీచ్ కావడంతో ఇంకా ఆ మాటలైన రెంజిగాడు ఫర్ ది ఫస్ట్ టైం తన గోల్ గురించి ఇంకా తను ఎవరి దగ్గర జాయిన్ అవ్వాలి వీటన్నిటి మీద తనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇంకప్పుడే ఇకాకు గారు కూడా ఓకే నేను నీకు ఎంత ట్రైనింగ్ ఇవ్వాలో అంత ఇచ్చా అండ్ నెక్స్ట్ టైం ఒకవేళ మన ఇద్దరం బ్యాటిల్ చేసేటట్లు వస్తే ఆ రోజు నువ్వు నన్ను చంపడానికి కూడా వెనకాడద్దు, ఎందుకంటే నేను ఆ రోజు నేను ఖచ్చితంగా చంపేస్తాను. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ నీకు చెప్పడం మర్చిపోయా, నువ్వు ఎవరినైతే చంపాలి లేకుంటే ఓడించాలనుకుంటున్నావో ఆ రోజు నీ పేరు తనకు చెప్పు, ఎందుకంటే నువ్వు ఓడించే పర్సన్కి తెలుస్తుంది కదా తను ఎవరి చేతిలో చనిపోతున్నాడో అండ్ ఆ పర్సన్ ఎంత గ్రేటో తనకు కూడా ఒక ఐడియా వస్తుందని చెప్పింటాడు. ఇంకా అప్పుడే మన రెంజి గారు కూడా సరే కానీ ఇవన్నీ బాగా చెప్తావు కానీ నీ బాంకాయ అనేది చూపించచ్చు కదా అనడంతో ఇంకప్పుడే ఇకాకు బాంకాయ నాకు ఎటువంటి బాంకాయ రాదంటాడు కానీ బట్ మన రెంజి గారు చెప్తాడు నీకు ఒకప్పటి నుంచినే బాంకాయ వచ్చని నాకు తెలుసు, నువ్వు ఎందుకని నాకు చూపించవడంతో దానికి ఇకాకు కూడా నేను దాన్ని చూపించడానికి ఒకే ఒక మెయిన్ కారణం ఉంది అండ్ అది తెలుసుకోవాలంటే నువ్వు నాకు ఆపోజిట్గా
ఉండాలి అని ఖచ్చితంగా చెప్తున్నా చూడు. ఈసారి కానీ నువ్వు నాతో పోరాడావనుకో అది నీ చావుకు కూడా దారితీస్తుంది అనడంతో ఇంకా మన రెంజీ గారు కూడా సరేలే నీ బాంకాయ నీ దగ్గర పెట్టుకుని నాకేం చూపిద్ది అంటాడు. అలా కొన్నాళ్ళ తర్వాత మన ఐజన్ మామ మోసం చేయడం సోల్ సొసైటీని అండ్ తనతో పాటు గిన్నిచ్మారో ఇంకా టోజన్ని కూడా తీసుకొని వెళ్ళిపోవడంతో దెబ్బకు సోల్ సొసైటీలో అందరూ కూడా నెక్స్ట్ 3 కెప్టెన్స్ గా ఎవరు నుంచాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అండ్ అదే టైంలో మన రెంజీ గడ్ ఇకాకు తాకొచ్చి నువ్వు కెప్టెన్ గా ఛార్జ్ తీసుకోవచ్చు కదా అని అడుగుతాడు కానీ బట్ మన ఇకాకు మాత్రం నాకు అదంతా సెట్ కాదులే నువ్వు వెళ్ళిపో అంటాడు కానీ బట్ రెంజీ గడ్ మాత్రం నీకేమైనా పిచ్చి పట్టిందా, నాకు కూడా కెప్టెన్ అవ్వాలని ఉంది కానీ నేను రీసెంట్ గానే బాంకాయ నేర్చుకున్నాను, సో నా ఎక్స్పీరియన్స్ సరిపోదు, నాకు తెలిసినంత వరకు నువ్వు ఒకప్పుడే బాంకాయని రీచ్ చేసుకున్నావు, అసలు ఎందుకని నువ్వు నీ బాంకాయని చూపించడం లేదో, అసలు ఎవరితో పోరాడుతున్నప్పుడు నీ బాంకాయ తీస్తావు, నీకు కెప్టెన్ అయ్యే అర్హతలు అన్నీ ఉన్నాయి, ప్లీజ్ యాక్సెప్ట్ చేయి అంటాడు కానీ బట్ మన ఇకాకు గడ్ మాత్రం ఒక విషయం చెప్తా చూడు, కేవలం బాంకాయ ఒక్కటే ఉంటే వాడు కెప్టెన్ అయిపోడు, అలాగే నా బాంకాయని చూడాలంటే వానికంటూ ఒక అర్హత ఉండాలి, లేదంటే ఆ రోజు నేను చావుకు తెగించి నా యొక్క ఎనిమిని నేను ఒక గ్రేట్ పర్సన్ మాదిరి గుర్తించి వాడికి మాత్రమే ఫస్ట్ టైం నా బాంకాయని చూపిస్తాను, అది ఎవడో అనేది నాకు తెలియదు కానీ ఆ రోజు వరకు నా బాంకాయ ఎవరికి చూపించనని చెప్తాడు. ఇంకా మాటలను రెంజీ గారు కూడా ఇకాకు గాని మాటలకు రెస్పెక్ట్ ఇస్తాడు కానీ మనసులో మాత్రం ఈయనంత బుర్ర తక్కువ ఎవడు లేడులే అనుకొని తిట్టుకుంటాడు. నాకు తెలిసి మావా నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. ఇంకప్పుడే ఇకాకు ఇది చెప్పడానికి చేర్లిస్తున్నా సరే నీకంటూ ఒక గోల్ అనేది ఉంది, అది నువ్వు బ్యాక్గా కుచుకిని సర్పాస్ చేయాలనే గోల్, కానీ నాకు అట్లాంటిది ఏమీ లేదు, నేను ఒకప్పుడు కెంపాచి గారి మీద గెలవాలని కోరుకున్నా కానీ బట్ ఇప్పుడు నా ఆలోచన అంతా కూడా నేను ఆయన కింద బతకాలనేది నా ఇంటిని కింద ఉంది, సో నేను అందుకనే నా బాంకాయని చూపించలేను, ఇంకెప్పుడు కూడా నువ్వు దీని గురించి డిస్కస్ చేయొద్దు అంటే ఇంకా ఆ మాటలిన రెంజీ గారు కూడా ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఇకాకు మాటలకు రెస్పెక్ట్ ఇస్తాడు. ఇంకా ఇక్కడే సీన్ అనే కట్టే మనకి ప్రజెంట్ సీన్లో అయితే చూపిస్తాను అనమాట. అప్పుడే వీళ్ళిద్దరూ స్ట్రైక్ ఇచ్చుకుంటారు కదా అండ్ ఆ స్ట్రైక్ వల్ల అక్కడంతా కూడా భారీ పొగ కమ్ముకుంటుంది అండ్ ఆ పొగలో నుంచి మన ఇకాకు గన్ స్క్వాడ్ అయితే విరిగిపోయి కింద పడుతుంది. ఇంకా అప్పుడే మనకి ఇకాకు గన్ చేతిని చూపిస్తారు. ఇంకా మన ఇకాకు గడ్ తన జానపక్తో చూసి ఫైనల్గా ఇన్నాళ్ళ తర్వాత అసలు చేస్తానో చేయనో అనే బాంకాయను కూడా చేస్తా, ఇంకా గెలిచానో లేదో నాకు కూడా తెలియదు అన్నట్లు ఒక్కసారిగా మనోడు కుప్పగొలిపోతాడు. ఇంకా అప్పుడే మనకి ఆ అరంకర్ అండ్ ఎడ్గర్ గాని చూపిస్తారు. లిటరలీ మనోడు చేసిన అటాక్ వల్ల వానికి సగం చెస్ట్ అంతా కూడా కోసకపోయి ఉంటుంది. ఇంకా ఫైనల్గా అరంకర్ గడ్ కూడా డౌన్ అయిపోతాడు. అండ్ ఇంకొక సైడ్ మన ఇకాకు గడ్ కింద పడిపోయి ఉంటాడు కదా, వాంతాకి ఎమకుచ్క గడ్ వచ్చి ఏమమ్మా ఉన్నావా పోయావా అంటే ఇంకా మనోడు ఉన్నానయ్యా అంటాడు. ఇంకప్పుడే ఎమకుచ్క గడు నువ్వు అదృష్టవంతుడు మామ, నువ్వు పోవని నాకు తెలుసు అంటే ఇంక ఇకాకు గడ్ కూడా ఏదో ఈరోజు అదృష్టం హ్యాండ్ ఇవ్వనట్లుంది బతికేసా మామ అంటాడు. అండ్ ఈ సింతని ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి రెంజీ అబ్రాయిని చూపిస్తారు. ఇంకా తన ఎదురుగా ఉండే అరంకర్ ఇల్ఫోర్డ్ గన్తో తను ఎంతో కష్టపడి ఫైట్ చేస్తూ ఉంటాడు కానీ బట్ మనోడు చేసే అటాక్స్ నుంచి వాడు ఈజీగా డాట్ అవుతూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన రెంజీ గడ్ చేసే ఒక స్ట్రాంగ్ అటాక్ నుంచి ఇల్ఫోర్డ్ గడు ఎంతో ఈజీగా తన జాన్పక్తో మన రోడ్ జబిమారుని స్టాప్ చేసి అండ్ దాని పక్కనకి స్లాష్ చేసి రెప్పపాటి క్షణంలోనే మన రెంజీ గడ్ బాడీ మీద అయితే అటాక్ చేసి తన యొక్క చెస్ట్ మీద అయితే కట్ చేస్తాడు. దెబ్బకు మన రెంజీ గడ్ వాడిని పట్టుకుందామని ట్రై చేసినా సరే వెంటనే వెనక్కి వెళ్ళిపోయి ఓ షెట్ నీ బాంకాయ్ అనేది ఇంత పెద్దగా ఉండడం వల్ల అది మూవ్ అవడం కూడా చాలా లేట్గా ఉంది, నేను మీ సోల్ రీపర్స్ దగ్గర నుంచి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేశా బట్ మీరు ఇంత వీక్గా ఉంటారని అస్సలు అనుకోలేదు, మేము ఇంకా 13 కోడ్ గార్డ్స్ అంటే ఏదో పవర్ఫుల్ వ్యక్తులు అనుకున్నాం కానీ మీరంతా పిల్ల బచ్చాలు అంటాడు. ఇంకా మాట్లాడిన రెంజీ గారు కూడా కోపంతో నీకేం తెలుసురా మర్యాదగా మూసుకొని ఉండు అంటాడు. అండ్ దీనికి ప్యారల్ గానే మన కెప్టెన్ ఇట్స్గా కూడా తన ఎదురుగా ఉండే అరంకర్ షాలాంగ్ చేతిలో అయితే ఓడిపోవడానికి రెడీగా ఉంటాడు. అండ్ మనోని గాయాలు కూడా తగిలింటాయి. ఇంకప్పుడే షాలాంగ్ గడు అసలు నేను మీ కెప్టెన్ దగ్గర నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశా, అయినా సరే మీ బాంకాయ్ అనేది ఇంత వీక్గా ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంకా నేను మీ దగ్గర నుంచి స్ట్రాంగ్ అపోనెంట్ పవర్ని ఎక్స్పెక్ట్ చేశా కానీ ఇది చాలా వెరీ డిసప్పాయింటెడ్గా ఉంది అనడంతో ఇంకప్పుడే మన ఇట్స్గా కూడా మన రెంగకు పాపని చూస్తారు. ఆల్రెడీ రెంగకు పాప కింద పడిపోయి ఉంటుంది. తన ముందర నకీం గడ్ అయితే తను ఎప్పుడు లేస్తే చంపేద్దాం అన్నట్లు రెడీగా ఉంటాడు. అండ్ దీన్నంతటిని కూడా సోల్ సొసైటీ నుంచి మన వాళ్ళు అయితే మన సోల్ రీపర్స్ ద్వారా అయితే చెక్ చేస్తూ ఉంటారు. ఐ మీన్ ఇక్కడ ఏం జరుగుతుందో మానిటర్ చేస్తూ ఉంటారు. ఇంకప్పుడే అక్కడ ఉండే సోల్ రీపర్స్ అంతా కూడా సార్ మన వాళ్ళు ఓడిపోయే స్టేజ్లో ఉన్నారు, మనం వాళ్ళకి పెట్టిన సీల్స్ రిమూవ్ చేద్దామా అంటే ఇంకా అప్పుడే అక్కడ ఉండే వాళ్ళ హెడ్ ఏంటే ఎలం గార్డ్ కూడా లేదు సీల్స్ అనేది ఇప్పుడే రిమూవ్ చేయకూడదు, దాన్ని రిమూవ్ చేయడానికి మనకు పర్మిషన్ లేదు, జస్ట్ అక్కడ ఏం జరగబోతుందో జస్ట్ వాచ్ చేయండి, అదే మన యొక్క ఉండే మెయిన్ టాస్క్ అంటాడు. ఇంకా అలా ఫైట్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది మన యొక్క ఒరిజినల్ వరల్డ్ లో. ఇంకప్పుడే ఉరాహార షాప్ లో నిద్రపోతుంటే మన ఉరురు పాపని చూపిస్తారు. ఇంకప్పుడే మన ఉరురు పాపకి తన డ్రీమ్స్ లో ఫ్లాషెస్ అవుతూ ఉంటాయి రెంజీ అబ్రే చనిపోయినట్లు అండ్ అదర్ సోల్ రీపర్స్ అంతా కూడా ఆ అరంకర్స్ చేతిలో డిఫీట్ అయి చనిపోయినట్లు తనకు డ్రీమ్ రావడంతో ఇంకొకసారిగా పాప నిద్రలో నుంచి పైకి లేస్తుంది.
అండ్ ఇక్కడ నుంచి మాంగాలో ఒక స్టోరీ ఉంటుంది, యానిమేలో ఇంకొక విధంగా స్టోరీ అనేది ఉంటుంది. సో నేను మీకు రెండింటిని కవర్ చేస్తాను. దీన్ని బట్టి మీరే చెప్పండి, మాంగాని కంటిన్యూ చేయాలా లేకుంటే యానిమేని కంటిన్యూ చేయాలా అని. ఫస్ట్ యానిమే చూసుకుంటే మన ఉరురు పాప అలా లేస్తుందో లేదో కిటికీలో ఉండే ఆ ముగ్గురు బోన్స్ కూడా అక్కడ జరుగుతానే మొత్తం సినారియోని చూసి వెంటనే వెళ్ళి ఎలాగైనా సరే రెంజికి హెల్ప్ చేయాలని చెప్పి ఆ ముగ్గురు బోన్స్ కూడా రెంజికి హెల్ప్ చేస్తారు. లైక్ మన లీరీ పాప తనని మ్యానిపులేట్ చేసి తనకి హెల్యూజినేషన్స్ పెట్టించి ఒరిజినల్ రెంజిని కనపడనీకుండా చేస్తుంది. వెంటనే కురుడోగడు తన పవర్స్ ఉపయోగించుకొని రెంజి మాదిరి తన బాడీని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటాడు. ఇంకా నోబాగడు మన ఫేక్ రెంజి గాని అదే కురోడో గాని అరంకర్ మీద అటాక్ చేయడానికి పంపిస్తాడు. అండ్ సక్సెస్ఫుల్ గా వీళ్ళు అలా ఒక 2 నిమిషాల పాటు అరంకర్ గాన్ని అయితే మ్యానిపులేట్ చేస్తారు. ఇంకా తిక్కలేచిన మన అరంకర్ ఇల్ఫోర్డ్ గడు ఒక్కసారిగా తన పవర్ అనేది ఉపయోగించుకొని ఆ ముగ్గురు బౌన్స్ ని కూడా కట్ చేసి పారదొబ్బుతాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే మన లిరీ పాపని డిఫీట్ చేస్తారు, నోబా గాని డిఫీట్ చేస్తారు, అండ్ కురోడో గాని డిఫీట్ చేస్తారు. ఇంకా అలా వీళ్ళు డిఫీట్ అయిపోయిన వెంటనే ఒక్కసారిగా మన ఇల్ఫోర్డ్ గానికి రియాలిటీ అర్థమైపోతుంది. అండ్ ఒరిజినల్ రెంజి గడు కూడా కనపడతాడు. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మన ఇల్ఫోర్డ్ గడ్ అయితే రెంజి గన్ మీద అటాక్ చేయడానికి అయితే గ్యాలెక్ ఎగురుతాడు. అండ్ ఇక్కడి వరకు ఈ స్టోరీ అనేది ఓన్లీ యానిమేలో మాత్రమే ఉంది, మాంగాలో లేదు. యాక్చువల్గా మాంగా కంటిన్యూషన్ ఏంటంటే మన ఉరురు పాప లేచిన వెంటనే ఉరహార షాప్ పైకి వస్తుంది. అండ్ ఆల్రెడీ అక్కడ జింటే గడ్ ఉండడంతో అండ్ రెంజి ఓడిపోవడాన్ని చూసిన మన ఉరురు పాప ఒక్కసారిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి వెంటనే గ్యాలెక్ ఎగిరి మన ఇల్ఫోర్డ్ గన్ ఎనిక్ వచ్చి ఒక్కసారిగా తన ముఖం మీద దంతుంది. దెబ్బకు మనోడు ఎగిరిపోయి పడతాడు. అండ్ ఈ గ్యాప్ లోనే దొరికిందిలే ఛాన్స్ అని చెప్పి మన రెంజి గడ్ ఏమన్నా ఇక్కడ తనకి హెల్ప్ చేసేటట్లు అటాక్ చేస్తాడంటే అదిలే మనోడు బొమ్మ మాత్రం చూస్తూ ఉంటాడు. అండ్ నేను లాస్ట్ ఎపిసోడ్ లో రెంజి గారిని తిట్టిండేది కూడా ఈ కారణం మీదనే. మనోడు లిటరలీ అక్కడ ఒక ఫైట్ చేస్తుంటే వాళ్ళకి హెల్ప్ చేయడం మానేసి జస్ట్ బొమ్మ మాదిరి చూస్తూ ఉంటాడు. అదే మనోడిలో అస్సలు నచ్చని పని నాకు. నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. ఓకే, నో బ్యాక్ టు ది స్టోరీ. అండ్ మన ఉరురు పాప చేసిన అటాక్ కి లిటరలీ మన ఇల్ఫోర్డ్ గడ్ ఇంకా షాక్ లో ఉంటాడు. అసలు ఎవరు చిన్నపిల్ల ఇంత దారుణంగా అటాక్ చేస్తుందని చెప్పి షాక్ లో ఉంటే ఇంకప్పుడే ఉరురు పాప లిటరలీ మన ఉరురు పాప తనని చంపేయడానికి కూడా రెడీ అయిపోతుంది. కానీ ఈ గ్యాప్ లోనే ఇలాగుంటే కుదరదని చెప్పి వెంటనే మన ఇల్ఫోర్డ్ గడు తన ఫైనల్ ఫామ్ లోకి అయితే చేంజ్ అవుతాడు. దెబ్బకు మన ఉరురు పాప కూడా కొంచెం 2 అడుగులు వెనక్కి ఇస్తుందో లేదో ఇంకా అప్పుడే రెంజిగడు లిటరలీ మన ఇల్ఫోర్డ్ గాన్ని ఇంకా ఉరురు పాపని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే మన రెంజిగడు ఇంతవరకు కష్టపడినా సరే ఆ అరంకర్ గాన్ని డిఫీట్ కాదు కదా, కనీసం టచ్ కూడా చేయలేడు. కానీ ఉరురు పాప ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే వానికి వెన్నులో వణుకు పుట్టించి తన ఫైనల్ ఫామ్ లోకి అయితే ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఇంకా చూసిన రెంజిగడ్ షాక్ లో ఉంటే ఇంకా అప్పుడే మన ఇల్ఫోర్డ్ గడు కూడా వస్తే పిచ్చిదానా యూ లిటిల్ బ్రాట్ ఇప్పుడు నీకు చావు తప్పదని చెప్పి ఒక్కసారిగా మన ఉరురు పాప మీద అయితే తన యొక్క హెడ్ తో అయితే అటాక్ చేస్తాడు. ఈసారి తను చేసిన అటాక్ నుంచి మన ఉరురు పాప అయితే తప్పించుకోలేకపోతుంది. అలా తన చెస్ట్ లేక్ అయితే ఆ అటాక్ అనేది దిగుతుంది. లిటరలీ బ్లడ్ కూడా ఉంటుంది అనమాట. ఇంకా దాన్ని చూసిన రెంజి గడు ఎలాగైనా సరే ఉరురు పాపను కాపాడాలనుకుంటాడు. ఈ గ్యాప్ లోనే ఆ ఇల్ఫోర్డ్ గడు ఇంకా ఉరురు పాపను చంపేస్తాడు అనే టైంలో అక్కడికి మన జింటా గడు వచ్చి ఒక్కసారిగా తన బ్యాట్ తీసుకొని ఆ ఇల్ఫోర్డ్ గన్ నెత్తి మీద షాటిస్తాడు. దెబ్బకు మనోనికి మైండ్ బ్లాక్ అవుతుంది. ఇంకా అప్పుడే ఉరురు పాపను తీసుకొని అక్కడ నుంచి పారిపోదాం అనుకుంటాడు. బట్ వెంటనే మన ఇల్ఫోర్డ్ గడ్ రిలీజ్ అయ్యి వాళ్ళిద్దరి మీద అటాక్ చేస్తాడు. కానీ అక్కడికి మన రెంజి గడ్ వచ్చి ఇద్దరిని కాపాడేస్తాడు. ఇంకా వాళ్ళిద్దరు తప్పించుకున్నా సరే మన రెంజి గన్కి ఇంకా ఇల్ఫోర్డ్ గన్కి ఫైట్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంకా మన రెంజి గడ్ కూడా ఓడిపోవడం కన్ఫర్మ్ అనే టైంలో ఇక్కడే సీన్ అనేది కట్ చేసి నెక్స్ట్ సీన్ లో మన శాలంగాన్ని ఇంకా ఇట్స్గా అయితే చూపిస్తామట. ఇంక ఇట్స్గా కూడా తన బాంకాయని ఉపయోగించినా సరే తనతో అయితే ఫైట్ చేయలేక నిలబడిపోయి ఉంటే ఇంక శాలంగాడు కూడా కమాన్ కెప్టెన్ నీ బాంకాయ్ అనేది ఇంత యూజ్లెస్గా ఉంటుంది అనుకోలేదు అనడంతో ఇంకా అప్పుడే మన ఇట్స్గా కూడా అది నీ యొక్క ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ చూపిస్తానని చెప్పి ఒక్కసారిగా మనోడు అటాక్ చేస్తాడు. బట్ మన శాలంగాడు దాన్ని ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసి వెంటనే మనోడు తప్పించుకుంటాడు. ఇంకా అప్పుడే ఇట్స్గా వెనకలో ఉండే ఆ ఫ్లవర్స్ లో నుంచి ఒక ఆకు వెళ్ళిపోవడంతో ఇంకా దాన్ని చూసిన శాలంగాడు కూడా బహుశా దాన్ని చూస్తుంటే నాకేదో వింత ఫీలింగ్ వస్తుంది, దాని ద్వారా నేను ఒక్క విషయం మాత్రం క్లారిటీ చెప్పగలను, ఇంకా నువ్వు ఎక్కువసేపు కూడా నీ బాంకాయ్ అనేది హోల్డ్ చేయలేవు అనుకుంటా. ఎందుకంటే నీ బాంకాయ్ ఇంకా ఇన్కంప్లీట్ వర్షన్ లోనే ఉంది. అది బహుశా నీ వల్ల లేదంటే నీ యొక్క ఏజ్ వల్ల తెలియదు, కానీ అదైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేదు. అయినా సరే నీకు నా గురించి తెలియాలి కదా అని చెప్పి ఒక్కసారిగా తన యొక్క ఫైనల్ ఫామ్ లెక్ చేంజ్ అయ్యి అండ్ వెంటనే మన ఇట్స్గా అని ఒక స్లాష్ ఇస్తాడు. దెబ్బకు మనోడికి ఒంటి నిండా కూడా ఎన్నో గాయాలేస్తాయి. ఇంకా మనోడు చావుకు దగ్గరగా ఉన్నాడు అనుకొని కనీసం నువ్వు చనిపోయే లోపలైనా సరే నా గురించి నీకు వివరాలు చెప్తానని చెప్పి నా పేరే షాలాంగ్, నేనే అరంకర్ నెంబర్ 11 అనమాట. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళలో నేనే ది సెకండ్. నాకంటే ముందర గ్రిమ్జావ్ అరంకర్ నెంబర్ 6 ఉన్నాడు. బట్ మా అందరికీ ఉన్న తేడా ఏంటంటే మా పవర్స్ అనేటివి కూడా ఎంతో స్ట్రాంగ్గా ఉంటాయి కంపేర్ టు యువర్ కెప్టెన్ లెవెల్. కానీ ఇక్కడ టాప్ 10 మాత్రమే ఎస్పాడాస్ అని పిలుస్తారు. బికాస్ ఆఫ్ వాళ్ళకుండే స్ట్రెంగ్త్ అండ్ ఎబిలిటీస్ని బట్టి టాప్ 10 మాత్రమే ర్యాంకింగ్ ఇస్తారు. అండ్ మిగిలిన వాళ్ళందరినీ కూడా వాళ్ళని క్రియేట్ చేసిన దాన్ని బట్టి ర్యాంకింగ్ ఇచ్చారు. సో నిన్ను చంపడానికి ఈ అరంకర్ 11 ఒకటే చాలు, ఆ ఎస్పాడాస్ కూడా అవసరం లేదనడంతో ఇంకా మన ఇట్స్గా కూడా ఇదంతా తనకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అన్నట్లు తను కూడా వింటూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే
కింద ఉండే నకీం అరంకర్ గారు కూడా ఇంకేం సేపు వంత సొల్లు మాట్లాడతావు, త్వరగా వాడిని చంపేసే, ఇంకా నేను కూడా దీన్ని చంపేస్తాను, ఆల్రెడీ ఇది చచ్చినట్లే ఉంది కదలలేదు అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే మన రంగు పాప సైలెంట్ గా తన చేతిలో నుంచి ఒక లాకెట్ తీసి సోల్ సొసైటీలో ఉండే మానిటర్ టీమ్ కనెక్ట్ అయ్యి, నేనే స్క్వాడ్ 10 లెఫ్టినెంట్ అండి రెంగుకు మట్స్మోటోని మా అందరికి పెట్టండి, సీల్స్ అనేటివి తీసేయండి, ఇది చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్, ఫాస్ట్లీ తీసేయండి అంటుంది. ఇంకా వెంటనే అట్ సైడ్ ఉండే మానిటర్ టీం వాళ్ళు కూడా ఓకే మేడం మీరు చెప్పినట్లుగానే చేస్తామని చెప్పి ఒక్కసారిగా వాళ్ళకుండే సీల్స్ అనేటివి కూడా రిమూవ్ చేస్తారు. అండ్ ఈ గ్యాప్ లోనే మన రెంగకు పాప కదలడానికి గమనించిన నకీం గడు వెంటనే రెంగకుని చంపాలని చెప్పి తన కాల్తో అయితే అటాక్ చేస్తాడు. కానీ ఈ గ్యాప్ లోనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే మన రెంగకు పాప తన యొక్క సింగిల్ హ్యాండ్ తోనే ఆ అటాక్ అనేది బ్లాక్ చేసి, ఇంతవరకు మీరు ఆడుకోండేది పిల్ల బచ్చలాట్లో, ఇప్పుడు మా యొక్క ఫుల్ పవర్ మీరు చూడబోతున్నారంటారు. అండ్ ఇంకొక సైడ్ మన రెంజి గాని ఇంకా ఇట్స్ గాని ఇద్దరిని కూడా చూపిస్తారు. ఇంకా ఫైనల్ గా వీళ్ళ ముగ్గురికి కూడా చెస్ట్ మీద ఉండే సీల్ అనేది రిమూవ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఆ అరంకర్ గానికి ఏం అర్థం కాదు, ఏంట్రా ఇది అనడంతో ఇంకా మన ఇట్స్ గాయ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, యాక్చువల్గా మీ అరంకర్స్కే కాదు మాకు కూడా పవర్స్ ఉన్నాయి, యాక్చువల్గా మేము ఈ వరల్డ్ ఆఫ్ లివింగ్ని ఇంకా సోల్ సొసైటీని బ్యాలెన్స్ చేయాలన్నట్లే మేము ఈ వరల్డ్ ఆఫ్ లివింగ్ లేక వచ్చేటప్పుడే మా పవర్స్లో నుంచి 80% పవర్స్ని మేము సీల్ చేయించుకొని కేవలం 20% పవర్స్తోనే మేము ఇక్కడికి వస్తాం, ఎందుకంటే దానివల్ల ఈ వరల్డ్ ఆఫ్ లివింగ్ ఇంకా సోల్ సొసైటీ బ్యాలెన్స్గా ఉంటుందని. కానీ ఇప్పుడు మా సీల్స్ అనేవి ఓపెన్ అయిపోయాయి, ఇంకా మీకు అసలైన యుద్ధం ఏంటో నేను చూపిస్తానంటాడు. ఇంకా మాట్లాడిన ఆ ముగ్గురు అరంకర్స్ షాక్ అయితే ఇంకా మన రెంజిగాడు ఇట్స్ గాయ రెంగుకు పాప ముగ్గురు కూడా గెంటై కైజో అంటారు. ఇంకొకసారిగా వాళ్ళకు ఉండే సీల్స్ అన్ని రిమూవ్ అయిపోయి వాళ్ళ ఒక్క ఒరిజినల్ పవర్ని అయితే వాళ్ళు అన్లీష్ చేస్తారు. అండ్ ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.